ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు జూలై 1వ తారీఖున పెన్షన్ల పంపిణీ అనేది స్వయంగా ఆయనే లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి అందజేయబోతూ ఉన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని 1వ తారీఖున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించబోతున్నారు. 3,000 ఇచ్చేటువంటి పెన్షన్ 4,000కి అయితే పెంచడం జరిగింది. గత 3 నెలల బకాయిలకు సంబంధించి కూడా మొత్తం 7,000 రూపాయలు అయితే నారా చంద్రబాబు నాయుడు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్ అయితే అందించబోతున్నారు. తాడేపల్లి పక్కనే ఉన్నటువంటి పెనుమాక గ్రామంలో జూలై 1వ తారీఖున ఉదయం 6 గంటలకే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనేది ప్రారంభించబోతున్నారు. జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజున తెలంగాణలో ఉన్నటువంటి కొండగట్టు ఆంజనేయ స్వామిని అయితే దర్శించుకోవడం జరిగింది. తమ ఇలవేల్పుగా భావించేటువంటి పవన్ కళ్యాణ్ ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం జరిగింది. తెలంగాణ పర్యటనలో భారీ ఎత్తున కూడా పవన్ కళ్యాణ్ కాన్వాయ్ వెంట అభిమానులు అయితే భారీగా చేరుకోవడం జరిగింది. అభిమానులు చూసి కొంతసేపు ఆగినటువంటి పవన్ కళ్యాణ్ అభివాదం చేస్తూ కూడా ముందుకు అయితే కదలడం జరిగింది. ఎన్నికల ప్రచార సమయంలో వారాహి వాహనాన్ని కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గరికి తీసుకువెళ్ళి పవన్ కళ్యాణ్ పూజలు అయితే నిర్వహించడం జరిగింది. ఇంకా గెలుపు తర్వాత డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా కొండగట్టు ఆంజనేయ స్వామిని అయితే ఆయన దర్శించుకోవడం జరిగింది. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారిగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటన అయితే చేయబోతున్నారు. మొత్తంగా 3 రోజుల పాటు కాకినాడ జిల్లా పర్యటన చేయబోతున్నారు. జూలై 1వ తారీఖున ముందుగా అధికారికంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ అయితే పాల్గొనబోతూ ఉన్నారు. ఆ తర్వాత పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ కార్యకర్తలతో నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మిత్రపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కూడా పవన్ కళ్యాణ్ భేటీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా 2వ తారీఖున జిల్లా స్థాయి ఉన్నతాధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి పిఠాపురం నియోజకవర్గంలో చేయాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాల విషయం మీద చర్చ అనేది జరబోతున్నట్లుగా తెలుస్తుంది. జూలై 3వ తారీఖున ఉప్పాడ బీచ్ తీరంలో అయితే పర్యటన చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా 3 రోజుల పాటు కాకినాడ జిల్లా పర్యటనలో తొలిసారిగా పిఠాపురం నియోజకవర్గంలో అయితే పవన్ కళ్యాణ్ పర్యటన చేయబోతూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ పార్టీ కార్యాలయాలకి ప్రభుత్వ అధికారులు నోటీసులు జారీ చేయడం ఇంకా కొనసాగుతూ ఉన్నట్లుగానే తెలుస్తూ ఉంది. ముందుగా తాడేపల్లిలో వైసీపీ పార్టీ నిర్మిస్తున్నటువంటి కేంద్ర కార్యాలయాన్ని కూల్చివేయడం జరిగింది. ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారంటూ కూడా నోటీసుల్లో పేర్కొంటూ కూల్చివేత చేయడం జరిగింది. ఇక విశాఖ జిల్లాకు సంబంధించి కూడా నిర్మాణం ఉన్నటువంటి పార్టీ కార్యాలయానికి ప్రభుత్వ అధికారులు నోటీసులు జారీ చేయడం జరిగింది. అక్రమ నిర్మాణం అంటూ కూడా ఈ నోటీసుల్లో పేర్కొనడం జరిగింది. ఇంకా ఈ నోటీసుల పరంపర కొనసాగుతూనే పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాలో వైసీపీ పార్టీ కార్యాలయానికి నోటీసులు అయితే ఈ రోజున జారీ చేయడం జరిగింది. ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారంటూ కూడా ఈ నోటీసుల్లో స్పష్టంగా ప్రభుత్వ అధికారులు పేర్కొనడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాకి సంబంధించి జిల్లా వైసీపీ పార్టీ నాయకుడైనటువంటి చెరుకువాడ రంగనాథరాజు పేరు మీద ప్రభుత్వ భవనాల్లో ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మిస్తున్నారంటూ కూడా ఈ నోటీసులు జారీ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరినీ కూడా ఉద్దేశించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బహిరంగ లేఖనైతే రాయడం జరిగింది. ఈ లేఖలో ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగానే పెన్షన్లను పెంపుదల చేసి జూలై 1వ తారీఖున ఇంటి వద్దకే ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నారంటూ కూడా నారా చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో 3 నెలల పాటు పెన్షన్దారులంతా కూడా పడిగాపులు పడి ఎండలో పెన్షన్ తీసుకున్నటువంటి దృశ్యాలు ఇంకా నా కళ్ళ ముందే ఉన్నాయి. ఇప్పుడు ప్రజాప్రభుత్వం వచ్చింది, అలాంటి ఇబ్బందులు ఏమీ ఉండవు, ఇంటి వద్దకే పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం కొనసాగుతుందంటూ కూడా ముఖ్యమంత్రి ఈ లేఖలో స్పష్టం చేయడం జరిగింది. గతంలో పెంచినటువంటి 3,000 నుంచి 4,000కి పెంచినటువంటి పెన్షన్ ఇస్తూనే 3 నెలలకు సంబంధించి కూడా బకాయిలు అంతా కలిపి 3,000 నుంచి 7,000 రూపాయల వరకు కూడా జూలై 1వ తారీఖున ఇంటి వద్దనే పెన్షన్ అందజేస్తున్నారంటూ కూడా చంద్రబాబు నాయుడు ఈ లేఖలో స్పష్టం చేయడం జరిగింది. బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి అంటూ కూడా జేడీయూ తీర్మానం అయితే చేయడం జరిగింది. జాతీయ కార్యవర్గ సమావేశంలో బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలంటూ కూడా తీర్మానం చేసి కేంద్రానికి పంపించబోతున్నట్లుగా తెలుస్తుంది. కేంద్రంలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి జేడీయూ బీహార్ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి నిధులు అంశాలన్నింటిని కూడా సాధించాలి అనేటువంటి ఉద్దేశంలో ఈ తీర్మానం చేసినట్లుగా తెలుస్తుంది. కేంద్రంలో జేడీయూతో పాటుగా ఏపీలో తెలుగుదేశం పార్టీ కీలకంగా వ్యవహరిస్తూ ఉంది కాబట్టి కేంద్రంలో మోడీ ప్రధానిగా కొనసాగాలంటే జేడీయూ తెలుగుదేశం పార్టీ సపోర్ట్ అనేది కావాల్సి ఉంది కాబట్టి జేడీయూ వ్యూహాత్మకంగానే ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ప్యాకేజీ కావాలంటూ తీర్మానం చేసినట్టు కూడా రాజకీయ వర్గాల చర్చ జరుగుతూ ఉంది. ఇంకా జేడీయూ చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఏ విధంగా వ్యవహరించబోతూ ఉంది, ఇలా ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజీ సంబంధించి తీర్మానం చేసే అవకాశం ఉందా లేదా అంటూ కూడా ఏపీ రాజకీయాల్లో కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రాజకీయం కొంత రసవత్రంగా మారినట్లుగా తెలుస్తూ ఉంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మీద రాష్ట్ర గవర్నర్ అయినటువంటి ఆనంద్ బోసు పరువు నష్ట దావా అయితే వేయడం జరిగింది. కలకత్తా హైకోర్టులో పరువు నష్టం దావా వేస్తూ కూడా మమతా బెనర్జీ చేసినటువంటి వ్యాఖ్యల గురించి అభ్యంతరం అయితే తెలపడం జరిగింది. గత కొన్ని రోజుల క్రితం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి మమతా బెనర్జీ రాజ్ భవన్కు మహిళలు వెళ్ళాలి అంటే భయపడుతున్నారంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలకు
సంబంధించి అభ్యంతరం తెలుపుతూ కూడా రాష్ట్ర గవర్నర్ ఆనంద్ బోస్ అయితే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మీద పరువు నష్టం దావా అయితే వేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జూలై 1వ తారీఖు నుంచి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనేది జరగబోతూ ఉంది. మొదటి 2 రోజులు 1, 2వ తారీఖుల్లోనే పెన్షన్ల పంపిణీ అనేది పూర్తి చేయాలంటూ కూడా ఏపీసీఎస్ నీరబ్ కుమార్ అయితే అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 1వ తారీఖు ఇచ్చేటువంటి పెన్షన్ల పంపిణీ అనేది ఉదయం 6 గంటలకే గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది చేత ప్రారంభించాలని, సచివాలయ సిబ్బందికి తోడుగా కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉపయోగించుకోవాలంటూ కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జూలై 1వ తారీఖున ఉదయం 6 గంటల నుంచి జిల్లా స్థాయి కలెక్టర్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లంతా కూడా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షణ చేయాలి అని, 2 రోజుల్లోనే ఈ యొక్క కార్యక్రమం పూర్తి చేయాలంటూ కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే పెన్షన్ల పంపిణీకి సంబంధించి నిధుల విడుదల అనేది సచివాలయాల ఖాతాలకు జమ చేయడం జరిగింది. మొత్తంగా 4,400 కోట్ల రూపాయలను అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పోలవరం డ్యామ్ గురించి శ్వేతపత్రం విడుదల చేయడం గురించి పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి శ్వేతపత్రాన్ని విడుదల చేస్తూ కూడా గత వైసీపీ పార్టీ ప్రభుత్వం వైఫల్యం కారణంగానే పోలవరం డ్యామేజ్ అయిందని, డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందంటూ కూడా ఆరోపణలు అయితే చేయడం జరిగింది. ఇంకా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసినటువంటి విమర్శల గురించి కూడా వైసీపీ పార్టీ ధీటుగానే సమాధానం చెప్తూ ఉంది. గత వైసీపీ పార్టీ ప్రభుత్వ హయాంలో జలవనరుల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి అంబటి రాంబాబు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే ఉద్దేశం లేకనే చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్తూ ఉన్నారని, గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి తప్పిదాల వల్లనే డయాఫ్రమ్ వాల్కు దెబ్బతిందంటూ కూడా అంబటి రాంబాబు విమర్శించడం జరిగింది. ఇంకా మాజీ ఎంపీ మార్గాని భరత్ కూడా పోలవరం సంబంధించి ఎక్కడైనా సరే చర్చకు సిద్ధం అంటూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా సరే చర్చకు సిద్ధం అంటూ కూడా సవాల్ అయితే విసరడం జరిగింది. రాష్ట్రంలో వైసీపీ పార్టీ నాయకుల మీద జరుగుతున్నటువంటి రాజకీయ దాడుల గురించి వైసీపీ పార్టీ గవర్నర్ కలిసి కంప్లైంట్ అయితే చేయడం జరిగింది. వైసీపీ పార్టీ ముఖ్య నేతలైనటువంటి వైవి సుబ్బారెడ్డి, అయోధ్య రామిరెడ్డి, మరికొంతమంది నాయకులు గవర్నర్ కలిసి రాష్ట్రంలో వైసీపీ పార్టీ నాయకుల మీద దౌర్జన్యకాండ, హింస జరుగుతున్నట్టు కంప్లైంట్ అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం వైసీపీ పార్టీ నాయకుల మీద దాడులు జరగడమే కాకుండా వారి ఆస్తులకు సంబంధించి వారి ఇళ్ల మీద దాడులు చేస్తున్నారని, అధికారంలో ఉన్నటువంటి కూటమి ఏ విధంగా కూడా శాంతి భద్రతలను పరిరక్షించట్లేదంటూ కూడా గవర్నర్ దృష్టికి అయితే తీసుకువెళ్ళడం జరిగింది. ఇక వైసీపీ పార్టీ కార్యాలయాల మీద కావాలనే కూల్చివేతలు, దాడులు జరుగుతున్నాయంటూ కూడా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉన్నతాధికారులు, రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలగ్గి వైసీపీ పార్టీ కార్యాలయాలను కూల్చివేతకు రంగం సిద్ధం చేస్తున్నారంటూ కూడా గవర్నర్ దృష్టికి అయితే తీసుకువెళ్ళడం జరిగింది. మొత్తంగా వైసీపీ పార్టీ నాయకులు చేసినటువంటి విజ్ఞప్తులకి, అందించినటువంటి ఫిర్యాదులకు సంబంధించి గవర్నర్ విస్మయానికి గురి అయ్యారంటూ కూడా వైసీపీ పార్టీ ముఖ్య నేత వైవి సుబ్బారెడ్డి కూడా వ్యాఖ్యానించడం జరిగింది. మొత్తంగా గవర్నర్ దృష్టికి వైసీపీ పార్టీ నాయకుల మీద జరుగుతున్నటువంటి దాడిని విషయాలని తీసుకువెళ్ళని, అతి త్వరలోనే గవర్నర్ కూడా సానుకూలంగా స్పందించి ఆదేశాలు జారీ చేస్తారంటూ కూడా వైసీపీ పార్టీ నాయకులు ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు.